గత ప్రభుత్వం మాటలు బారెడు చేతలు జానడు అనే విధానం ప్రచారాలకే పరిమితమైందని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 2వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అభిప్రాయాలు తెలుసుకుని కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలనపై ప్రజల నుండి వారి అభిప్రాయాలు సేకరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పైన బురద చల్లటం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ పాలకులు అమ్మఒడి పథకం ఎంతమందికి ఇచ్చారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాజీ సీఎం జగన్ ని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం ఏమైందని, జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదన్నారు. సిపిఎస్ రద్దు చేశారా? పెట్టుబడులు పెట్టే కంపెనీలను కక్షపూరితంగా పారిపోయేలా చేసింది మీరు కాదా? రాష్ట్రంపై కక్షపూరితమైన పాలన చేసి 100% హామీలు అమలు చేయమని ఏ విధంగా చెప్పుకుంటున్నారని మాజీ సీఎం జగన్ ను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నిలదీశారు. కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన ఏడాదిలోపే 9,30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చిందని, ఇప్పటికే నిరుద్యోగుల కోసం డిఎస్సి విడుదల చేశామని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 జమ చేయడం ఇప్పటికే జరిగిందని, ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సీఎం ప్రారంభించబోతున్నారని, అతి త్వరలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు 3 విడతలుగా 20,000 అందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్యాలు ప్రచారాలు చేస్తూ ఏ మొహం పెట్టుకుని ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానేసావలి, జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దత్త బాల ఈశ్వరయ్య, 2వ వార్డు కౌన్సిలర్ బూనబోయిన చంద్రశేఖర్, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో మనకి గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వారందరికీ కూడా సూపర్ 6 హామీలు అందుతూ ఉన్నాయో, ఇదే కాకుండా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ప్రభుత్వము మీద ప్రజలు ఏ విధమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నారు, ప్రజా సమస్యలను తెలుసుకునేదానికి ఈరోజు ఇంటింటికి మనకి సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరే చూశారు. ఇప్పుడు ఏ ఇంటికి పోయినా కూడా అక్కడ మీకు పెన్షన్ అందుతుందా అంటే ఖచ్చితంగా 1వ తారీఖు నాడు మాకు ఇంటికి తెచ్చి ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. రెండవది, తల్లికి వందనం మీకు డబ్బులు పడ్డాయా అనంటే ఎంతమంది మా పిల్లలుంటే అంతమందికి మాకు డబ్బులు పడ్డాయని చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా అనంటే మాకు ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా రేపటి రోజు మనకి కేంద్ర ప్రభుత్వము వారి యొక్క వాటాగా ఎప్పుడైతే డబ్బులు వేస్తారో అదే రోజు అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకి ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం కూడా చేపట్టబోతుంది. ఆగస్టు 15 నాటి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంగా అందించబోతున్నారు. అదే రోజు ఎవరైతే ఆటోలకు తోలుకునేటువంటి కార్మికులు ఉన్నారో వారికి 10,000 రూపాయలు వారి యొక్క ఖాతాలలో వేయబోతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. నిరుద్యోగ యువతీ యువకులకి ఏదైతే నిరుద్యోగ భృతి అనేటువంటిది ఈ సంవత్సరంలో అందజేయబోతా ఉన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సుపరిపాలన రాష్ట్రంలో అందించడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారంటే ఇదే కదా సుపరిపాలన అంటే నేను అంటా ఉన్నాను. ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఒక 4-5 రోజుల క్రిందట వారిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గానికి చేస్తానన్నటువంటి మేలులు ఏవైతే ఉన్నాయో, హామీలు ఏవైతే ఇచ్చిన్నాడో వాటి పట్ల నిధులు మంజూరు చేసేదానికి అధికారులకి ఆయన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే
సగిలేరు వాగు వచ్చి శ్రీనివాస సినిమా హాల్ ప్రాంతం వర్షం వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ మునకకు గురవుతుందో ఆ యొక్క మునక నుంచి రక్షించేదానికి రక్షణ గోడ నిర్మాణం, చెక్ డ్యామ్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఒక 38 కోట్ల నిధులను కూడా ఆయన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. రెండవ వైపు మనకి పాపినేనిపల్లె నుంచి ఖంబానికి డబుల్ రోడ్డుని, కోనపల్లి నుంచి బేస్తవారిపేటకి డబుల్ రోడ్డు కోసం కూడా 42 కోట్ల రూపాయల నిధులను కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికార యంత్రాంగానికి. ఖమ్మం చెరువు ఆధునీకరణ చేసేదానికి కూడా ఫైల్ పుటప్ చేయమని కూడా చెప్పడం జరిగింది. గిద్దలూరు నగర పంచాయతీకి నగరవనం ఏర్పాటు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ఈ నియోజకవర్గం పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రేమను నియోజకవర్గం పట్ల చూపుతున్నారని తెలియజేస్తూ, ఏదేమైనా సుపరిపాలనలో తొలెడుగు ద్వారా ఇంటింటికి పోతున్నప్పుడు ఈ గిద్దలూరు పట్టణంలోని ప్రజలు కానివ్వండి, నియోజకవర్గంలోని ప్రజలు కానివ్వండి, పూర్తి స్థాయిలో ప్రభుత్వం పట్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పట్ల సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన బాగుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇది నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు సంక్షేమము అభివృద్ధి అనేటువంటిది పూర్తి స్థాయిలో చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇది చేతల ప్రభుత్వమే తప్ప మాటల ప్రభుత్వం, గడిచిన ప్రభుత్వం లాగా మోసపూరితమైన మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం కాదు. ఆ రోజు అమ్మఒడి ఎంతమందికి వేస్తామన్నారు వాళ్ళు? అమ్మఒడి అందరికీ వేస్తామని ఎంతమందికి ఇచ్చారు? మద్యపాన నిషేధం చేస్తామన్న మద్యపాన నిషేధం చేయగలిగారా? సిపిఎస్ రద్దు చేస్తామని మాట నిలబెట్టుకోగలిగారా? వాళ్ళు ఇవాళ వచ్చి ఈరోజు వాళ్ళు అబద్ధపు మాటల ద్వారా తిరిగి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో వివేకవంతులు కాబట్టి అటువంటి అబద్ధపు మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అనే దాని నిదర్శనం ఇంటింటికి పోతున్నప్పుడు ప్రభుత్వ పాలన బాగుందని వారు చెప్తున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.